లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సింహపురి రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడి కలకలం రేపింది. అయితే దీనికి కారణం ఏంటి అన్నది బహిరంగ రహస్యమే. అయినా వాస్తవాలపై లోకల్ గా పెద్ద చర్చ నడుస్తోంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి జొరబడి దుండగులు అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి దాన్ని తలకిందులుగా పక్కకు తోసేశారు. ఇంటి రూపురేఖలే మార్చేశారు. దాడి జరిగిన టైంలో ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మతో పాటు పని మనుషులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇంటికి చేరుకున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. అప్పటికే ఇల్లంతా గందరగోళంగా మారింది. ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లాలో ఈ తరహా రాజకీయాలు గతంలో ఎన్నడూ లేవంటూ వైసీపీ నేతలు అన్నారు. అటు ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్. అసలేం జరిగిందని ఆరా తీశారు. అయితే ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారని ప్రసన్నకుమార్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్నకుమార్ వ్యక్తిగత విమర్శలు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారంటూ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపాయి. వీపీఆర్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆయన అప్రమత్తంగా ఉండాలని కోవూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఎందుకు చేసుకున్నాడో ఎవరు అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముప్పు బస్సులు వెళ్ళిన అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు. ఈ భూభాగంలో పడిపోయాడు. ఈ కామెంట్స్ చేసిన సరిగ్గా గంటన్నర తర్వాత నెల్లూరులోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. దీంతో ప్రశాంత్ రెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని ప్రసన్నకుమార్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులెవరు, వారి వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.